హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఈజీగా పర్ఫెక్ట్గా సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలి అనేసి వీడియోలో చూపిస్తానండి. మన కటింగ్ వీడియో ఒకసారి మీరు చూసారంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. బిగినర్స్ కూడా ఒకసారి చూసారంటే ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి, హాఫ్ పట్ బ్లౌజ్ అంటారు కదా, ఆ క్లాత్ అనమాట. మన కామ్ రౌండ్ దగ్గర చూసారే ఎంత పర్ఫెక్ట్గా ప్లస్ గుర్తు వచ్చేసిందో. ఇది వచ్చేసి డీప్ నెక్, అలాగే 40 సైజ్ బ్లౌజ్ అండి. డీప్ నెక్ 10 పెట్టానండి నెక్ బ్యాక్, కానీ వెనకాల తాడు వద్దన్నారండి. రోప్స్ ఉంటారు కదా, వద్దన్నారు. అయినా కూడా మనకి షోల్డర్ దగ్గర జారకుండా ఎలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేయాలి అనేసి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియోని చూడండి. ఆలస్యం చేయకుండా కటింగ్ అయితే చేసేద్దాం. ఇక్కడ నేను లైనింగ్ తీసుకున్నానండి, 1 మీటర్ లైనింగ్. ఓపెనింగ్ ఆపోజిట్స్ ఉండాలి, క్లోజ్ మన సైడ్ ఉండాలి. కింద వచ్చేసి 1.5 ఇంచ్ వెడల్పులో ఒక లైన్ వేసుకోవాలండి. ఇది వచ్చేసి కింద మడిచి స్టిచ్ చేయాలి కదా బ్లౌజ్కి, అందుకనమాట. వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్ని ఇలా నడుము దగ్గర ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకోవాలి. డాట్ కోసం ఒక మార్కింగ్, సైడ్ కుట్ల కోసం 1.5 ఇంచ్ లేదంటే 2 ఇంచ్. అలాగే నెక్ లెంత్ కూడా ఒకేసారి మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూస్తున్నాను, అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా షోల్డర్ కోసం కుట్ల కోసం వేసుకోవాలి. మనకి నడుము రౌండ్ వచ్చేసి 9 వచ్చిందండి, అంటే 9.25 అలా వచ్చిందనమాట. మనకి లెంత్ వచ్చేసి 14.5 వచ్చిందండి. ఒక 1/2 ఇంచ్ పైన షోల్డర్ జాయింట్ కోసం కావాలి కాబట్టి 15 ఇంచ్ పెట్టాను. మనకి షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టానండి, డీప్ నెక్ బ్లౌజ్ కదా. అదే 5.5 కింద కూడా పెట్టేసి ఒక లైన్ వేసుకోవాలి. డౌన్ వచ్చేసి 6 పెడతాను. అందరికి 6 రాదండి, మనం చెస్ట్ రౌండ్ ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా ఉందా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ కొలత ఎంత ఉందో బ్లౌజ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం నెక్ డీప్ ఉంటుంది కదా, అక్కడ కొలుచుకోవాలి. 4.5 వచ్చింది. ఇప్పుడు అదే 4.5 లెంత్ని చెస్ట్ ఇది జాయింట్ కొలత ఉంటుంది కదా, అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కొలతని ఇలా మార్కింగ్ని ఒక దగ్గరికి వచ్చేలాగా పెట్టి వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసి ఇలా బ్లౌజ్ పైన పెట్టుకోవాలండి. అప్పుడు మనకి చెస్ట్ కొలత కరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు ఈ మెథడ్లో చెక్ చేస్తారంటే చాలా ఈజీగా కనుక్కోవచ్చు మనకు చెస్ట్ కొలత ఎంత అనేసి. వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు మనకి చెస్ట్ కొలత 10 అదే 10.25 అలా వచ్చిందండి. మనకు ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలా 1.25 ఇంచ్ లెంత్లో ఒక లైన్ వేసుకోవాలి. అక్కడ నుంచి కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో ఇలా రౌండ్ గీసుకోవాలండి. మనకు ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో కొలుస్తున్నాను. 9 ఇంచ్ వచ్చిందండి. మనకు బ్లౌజ్ కొలత కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఈ కస్టమర్ వచ్చేసి మనకి ఓల్డ్ కస్టమర్ అనండి, ఇంచుమించు ఒక 20 పైనే బ్లౌజులు కుట్టించుకున్నారు మన దగ్గర. అందుకనేసి మనకి కొలత కరెక్ట్గా తెలుసు కాబట్టి నేను రివర్స్ చేసి ఒకసారి చేసుకున్నామండి, కొలత చూసుకున్నామంటే కరెక్ట్గా వస్తుందండి బ్లౌజ్ని. చూస్తున్నారు కదా, మనకు కరెక్ట్గా అయితే వచ్చేసింది కొలత. ఒకవేళ మీకు తక్కువ అయిందనుకోండి అడ్జస్ట్ చేసుకోవాలి. అది నెక్స్ట్ వీడియోలో ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనము వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రాకి 2 ఇంచులు ఉండేలాగా ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి. మనకి నెక్ వెడల్పు వచ్చేసి 2.25 పెట్టానండి, లెంత్ వచ్చేసి 10 పెట్టాను. కింద వెడల్పు ఒక 3 ఇంచ్ పెట్టానండి. ఇప్పుడు మనకి విడ్త్ వెడల్పు ఎక్కువగా వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది బ్లౌజ్. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఒకసారి మార్కింగ్ అని ఒకసారి రాస్తున్నానండి, చూడండి. ఇక్కడ మనకి 15 లెంత్ వచ్చేసింది. చెస్ట్ రౌండ్ ఎంత వచ్చింది అనేసి అన్నీ ఒకసారి వేస్తున్నాను. మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం వీడియోలో చూపించిన విధంగా
ఇలా ఫోల్డ్ చేసి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ వచ్చేలాగా చూసి లెంత్ ఒక 4 ఇంచ్ వచ్చేలాగా మనం డాట్ లెంత్ మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ లైనింగ్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. మనకి మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉందంటే సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్ని ఫాలో చేసి ఈజీగా కట్ చేసుకోవచ్చండి. మనకి అలాగే ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మెయిన్ మనకి చెస్ట్ పాయింట్ ఆర్మ్ పాయింట్ కరెక్ట్గా కలవాలండి. అప్పుడే మనకి చంక దగ్గర ముడతలు అవి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తాం కదా, అక్కడ ఒక కట్స్ ఇవ్వాలండి. అలాగే చెస్ట్ పాయింట్ దగ్గర ఒక కట్స్ ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. మనం నెక్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కట్ చేస్తానండి. ఇప్పుడు బ్యాక్ కట్ చేస్తాం కదా, ఆపోజిట్ సైడ్ స్లీవ్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.